బిగ్ బాస్ సీజన్ 9లో మరో వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు చాలా సీరియస్గా ఉన్నారు. ప్రోమోలో కనిపించింది. ఇక ఇందులో భాగంగానే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ పలకరించి తర్వాత ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చి ఆగారు. ఇమాన్యుయల్, ఏంటి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు, నీ ముఖంలో కళ కనిపిస్తుంది క్లియర్గా అంటే, అవును సార్, మా అమ్మగారు హౌస్లోకి రావడంతో నా లవర్ దగ్గర నుంచి నాకు లెటర్ రావడం ఇంకా బాగా హ్యాపీ అనిపించింది సార్. సో ఫైనల్గా అమ్మ హౌస్లోకి వచ్చారు. ఇంకంతే, నాకు చాలు సార్, కప్పు అవసరం లేదైతే అంటే, అంతే లేదు సార్, కప్పు కూడా కావాల్సిందే. అమ్మ ఒక మాట అడిగింది, వచ్చేటప్పుడు కప్పు తీసుకుని వస్తావా అంటూ ప్రామిస్ చేయించుకుంది. సో డెఫినెట్లీ నేను ఇక్కడి నుంచి వెళ్ళాను అంటే ఖచ్చితంగా కప్పు తీసుకుని వెళ్తాను సార్ అంటూ ఇమాన్యుయల్ అయితే చెప్పుకొచ్చాడు. ఓకే ఇమాన్యుయల్, నువ్వు ఏదైతే కెప్టెన్సీ టాస్క్ జరిగిందో ఆ టాస్క్లో నువ్వు సేఫ్ గేమ్ ఎందుకు ఆడావు, ఇంకా కూడా ఎప్పటికీ సేఫ్ గేమ్ ఆడుతున్నావు అంటే, అది కాదు సార్, నేనేం సేఫ్ గేమ్ ఆడలేదు, ముఖ్యంగా నేను మళ్ళీ కెప్టెన్ అవ్వాలని అనుకున్నాను అంటే, ఆల్రెడీ నువ్వు 2 సార్లు కెప్టెన్ అయ్యావు కదా అంటే, యాక్చువల్గా నాకు ఓటింగ్ అనేది తక్కువ పడుతుందేమో అనిపించింది సార్. ఎందుకంటే నేను 10 వారాలు నామినేషన్స్లో లేను కాబట్టి. సో ఖచ్చితంగా నన్ను అనే పర్సన్ని మర్చిపోయారేమో, ఒకవేళ ఎంత దూరం వచ్చి ఎలిమినేట్ అయిపోతే అది ఊహించుకోవడానికే చాలా భయంకరంగా ఉంది. అందుకే నేను కెప్టెన్ అవ్వాలని అనుకుని, నాకు ఇమ్యూనిటీ అవసరం అనుకుని నేను ఇది చేశాను సార్ అంటే, ఓకే ఈ విషయం పక్కన పెడితే, నిన్ను ఏదైతే కెప్టెన్సీ టాస్క్ జరిగినప్పుడు తనుజది తప్ప, దివ్యది తప్ప అంటే, నాకైతే తనుజది తప్పు అనిపించింది సార్ అంటే, ఎందుకు అంటే, ఆల్రెడీ నాకు దివ్య చెప్పింది సార్. ఎందుకంటే ఆల్రెడీ తనుజ ఈ వీక్ కెప్టెన్ అయింది కాబట్టి తనుజకి ఇమ్యూనిటీ అవసరం లేదు, ఆమె ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుంది. సో అందుకే నేను తనుజానైతే కనుక తీసేస్తాను అంటూ చెప్పింది సార్ అంటూ ఇమాన్యుయల్ అయితే చెప్పుకొచ్చాడు. అయితే నాగార్జున ఇమాన్యుయల్ పరువు తీశారనే చెప్పాలి. అంటే నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావని క్లియర్ కట్గా అర్థమవుతుంది. నువ్వు 10 వారాలు నామినేషన్స్లో లేవని ఇందాకే చెప్పావు. అలాగే 2 వారాలు కెప్టెన్ అయ్యావు. సో మరి 2 వారాలు కెప్టెన్ అయినా నీకు 10 వారాలు నామినేషన్స్లోనే నువ్వు ఇమ్యూనిటీ కావాలి. ఆ అమ్మాయి ఒక్క వారం కెప్టెన్ అయినందువల్ల ఆ అమ్మాయికి ఇమ్యూనిటీ అవసరం లేదా? ఇదెక్కడ లాజిక్ ఇమాన్యుయల్ అంటూ ప్రశ్నించారు నాగార్జున గారు. దీనికి ఇమాన్యుయల్, అది కాదు సార్, తనూజకి ఓటింగ్ బాగానే ఉంది అంటూ వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చెప్పడంతో మేము వారి నిర్ణయం తీసుకున్నాము అంటే, ఓకే తనూజకి ఓటింగ్ బాగుందా లేదనేది పక్కన పెడితే, కనీసం ఆ అమ్మాయి గేమ్ ఆడటానికన్నా సరే మీకు స్కోప్ ఇవ్వాలి కదా. ప్రతిసారి దివ్య తనూజని టార్గెట్ చేసి తీసేస్తుంది. అది నీకు పర్సనల్ గ్రజ్గా కనిపించట్లేదా అని తనూజని చేస్తే తప్పంటావు, మళ్ళీ తనుజతోనే ఉంటున్నావు. ఏదేమైనా సరే నీ సేఫ్ గేమ్ నువ్వు ఆగకపోతే చాలా కష్టం ఇమానియల్ అంటే చెప్పుకొచ్చారు. అలాగే తనుజ, నీకు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు నువ్వెందుకు చేయనని అన్నావు, అందరికీ పనిష్మెంట్ ఇస్తేనే నేను చేస్తాను అన్నావు అంటే, యాక్చువల్గా అక్కడ పాటలు పాడింది నేనే సార్, కానీ నాతో పాటు బర్నీ గారు పాడారు, రీతు పాడిందంటే స్టార్ట్ చేసింది నువ్వే కదా ఇమాన్యుయలు. మరి అలా నీకే కదా పనిష్మెంట్ ఇవ్వాలి. సో నువ్వు చేసావు కాబట్టి తప్పు నీకే ఇస్తే సరిపోతుంది, అంతేగాని వాళ్ళకి ఇవ్వాలని రూల్ లేదు కదా. వాళ్ళు స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఇస్తుంది. తనుజ ఏదేమైనప్పటికీ నువ్వు కెప్టెన్ అయి ఉన్నప్పుడు ఒక రూలు, అలాగే కెప్టెన్ అవ్వకపోతే ఇంకొక రూలు కాదు. వీకెండ్ వచ్చిన నాగార్జున గారైతే చాలా గట్టిగా ఇచ్చుకున్నారు ఇమాన్యుయల్‌కి. సో ఏదేమైనా సరే ఇప్పటికన్నా సరే నీ సేఫ్ గేమ్ ఆపేసి నీ గేమ్ మీద కాన్సంట్రేషన్ చెయ్యి. ఇంకా 4 వారాలు మాత్రమే ఉంది అంటూ ఈ వీకెండ్ వచ్చిన నాగార్జున గారైతే చెప్పుకొచ్చారు ఇమాన్యుయల్‌కి. మరిక ఫైనల్‌గా ఇమాన్యుయల్ అయితే, నిన్ను ఏదైతే గొడవ జరిగిందో ఆ గొడవలో తనుజది తప్పు అనడం ఎంతవరకు కరెక్టు అని మీరు అనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హావ్ ఎ నైస్ డే.